Hello students, you welcome to Veranda race. So ikkada manam ee particular class lo structure of banking lo oka new topic cheppukuntunnam. Danne manam balance of payments antunnam. Balance of payments ante enti ante general ga manam చెల్లింపుల శేషం అంటాం. తెలుగులో చెల్లింపుల శేషం అని పిలుస్తారు. చెల్లింపుల శేషం అంటే అసలు ఏంటి, వీటి గురించిన అంశం మనం ఎందుకు డిస్కస్ చేయాల్సి వచ్చింది, ఆ పాయింట్స్ మనం డిస్కస్ చేస్తూ వద్దాం వన్ బై వన్. అంటే దీని ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు దీన్ని బ్యాంకింగ్ కాన్సెప్ట్స్లో మనం డిస్కస్ చేయాల్సి వచ్చింది, ఇండియా ఎప్పుడన్నా ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనే ఇబ్బందిని ఎదుర్కొన్నదా, అలాంటి పరిస్థితి వస్తే ఎలా హ్యాండిల్ చేశారు, వాటికి రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్స్ని మనం వన్ బై వన్ డిస్కస్ చేస్తూ వద్దాం. ఇక్కడ ఒకసారి చూడండి, నో ప్రాబ్లమ్ ఇన్ ఇండియా అంటున్నాం. సో దెన్ ఇఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ప్రాబ్లం ఇండియాలో ఉందా, ఇండియా ఏమన్నా హ్యాండిల్ చేసిందా, ఇండియా ఏమన్నా కొత్త విధానాన్ని ఫాలో అప్ చేసి ఈ పర్టికులర్ ప్రాబ్లం నుంచి బయటపడిందా, ఓకే చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ నో ఫినాన్షియల్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా, ఆఫ్ కోర్స్ దెన్ ఇండియాలో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా దాని నుంచి బయటపడ్డారు చూద్దాం. అసలు ముందు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ అంటే ఏంటో చూద్దాం. ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ అనేది మనకి జనరల్గా ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, చెల్లింపుల శేషం ఏదైతే ఉందో ఈ చెల్లింపుల శేషంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎలా వస్తాయి చూద్దాం. చెల్లింపుల శేషం అంటే డెఫినేషన్ చూద్దాం ఫస్ట్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఈజ్ అ స్టేట్మెంట్ విచ్ రికార్డ్స్ ఆల్ ద మానిటరీ ట్రాన్సాక్షన్స్ మేడ్ బిట్వీన్ రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ. అంటే ఎవరైతే భారత ప్రజలు ఉన్నారో, భారతీయులు ఎవరైతే ఉన్నారో, ఈ భారతీయులకి మరియు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, మిగిలిన విదేశీయులు ఎవరైతే ఉన్నారో, మిగిలిన విదేశాలు ఏవైతే ఉన్నాయో, ఈ విదేశాలకు మధ్య జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటినే మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కింద మాట్లాడుకోవాలి. అంటే ఇండియన్స్ ఫారిన్ కంట్రీస్ తోటి చేసిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫారిన్ కంట్రీస్ తోటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయి, ఏముంటాయి, ఏవే ఉండొచ్చు, ఎగుమతులు ఉండొచ్చు, దిగుమతులు ఉండొచ్చు, ఎగుమతులు ఉండొచ్చు, దిగుమతులు ఉండొచ్చు. ఎగుమతులని వేటిని అంటామంటే, ఎగుమతులు అంటే మనం ఎక్స్పోర్ట్స్ అంటాం. మనం మన కంట్రీ నుంచి మన కంట్రీలో తయారు చేసి వేరే కంట్రీలకు పంపించేవి ఎగుమతులు అవుతాయి. వేరే కంట్రీస్ నుంచి మన కంట్రీకి వచ్చేవి ఇవి ఇంపోర్ట్స్, ఇవి ఎక్స్పోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ మనం పంపిస్తాం, ఇంపోర్ట్స్ మనం తీసుకుంటాం, దిగుమతి చేసుకుంటాం. సో ఇక్కడ ఈ ఎక్స్పోర్ట్కి ఇంపోర్ట్కి మధ్య ఏవైతే భారతీయులు విదేశాలతో చేసే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో వాటిని మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్గా చెప్పుకుంటాం. అది పాయింట్, హైలైట్ చేయాల్సిన పాయింట్, మెయిన్ పాయింట్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ అంటే, ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ ఎప్పుడు వచ్చింది ఇండియాలో అంటే 1991లో వచ్చింది, 1991 అంటాం. ఏంటి ప్రాబ్లం, ఏం ఫేస్ చేశారు అని అంటే, జనరల్గా మనం ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు, అంటే దిగుమతి చేసుకుంటున్నప్పుడు, ఆ దిగుమతి చేసిన వాటికి మనం డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఎగుమతులకి దిగుమతులకి మధ్య కనుక వ్యత్యాసం బాగా ఎక్కువ ఉంది అని అంటే ఎగుమతులు మనం తక్కువ చేస్తూ దిగుమతులు ఎక్కువ చేసుకుంటున్నాం అనుకోండి, ఎగుమతులు తక్కువ చేస్తూ దిగుమతులు ఎక్కువ చేసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వీటి మధ్య వ్యత్యాసం నెగిటివ్ మోడ్లో ఉంటుంది. ఎలా ఉంటుంది, దాన్ని మనకి ఏమవుతుందంటే దాన్ని మనకి లోటు కింద చూపిస్తాం. ఎలాంటి లోటు, ఎగుమతులు దిగుమతుల్లో వచ్చే లోటు కింద చూపిస్తాం. లోటు అంటే తెలుసు మీకు, లోటు అంటే ఏంటి అంటే ఇంగ్లీష్లో మనం డెఫిసిట్ అంటాం. డెఫిసిట్ అనేది ఏంటి అంటే ఇప్పుడు నెగిటివ్ పాయింట్ని సూచిస్తూ ఉంటుంది. సర్ప్లస్ అంటే పాజిటివ్ వర్డ్ని చూపిస్తుంటుంది. సర్ప్లస్ అంటే పాజిటివ్, డెఫిసిట్ అంటే నెగిటివ్. ఇది లోటు, ఇది సమృద్ధి అన్నమాట. లోటు దేనిలో లోటు అని అంటే ఎగుమతులు దిగుమతుల్లో లోట్లు వస్తూ ఉంటాయి. దిగుమతులు మనం దిగుమతులు ఎక్కువ చేసుకుంటూ ఎగుమతులు తక్కువ చేస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దిగుమతులు 100 రూపీస్ చేస్తూ ఎగుమతులు 50 రూపీస్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ గ్యాప్ ఏంటి, 100 మైనస్ 50 ఈజ్ 50 మైనస్ కదా, ఇది మనం ఎదురుగా చెల్లించాల్సింది కదా, అంటే మన పాకెట్లోంచి డబ్బులు వేరే కంట్రీకి చెల్లించాల్సినవి. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇలా పే చేయాల్సి వచ్చినప్పుడు ఎక్కువ డబ్బులు కనుక, అంటే మనం విదేశాల నుంచి కనుక వస్తువుల్ని ఎక్కువ కనుక దిగుమతి చేసుకుంటూ ఉంటే, విదేశాల నుంచి వస్తువుల్ని ఎక్కువ దిగుమతి చేసుకున్నప్పుడు మనం ఎక్కువ అమౌంట్లు మనం పే చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ అమౌంట్స్ని మనం పే చేస్తున్నప్పుడు, ఎక్కువ డబ్బుల్ని మనం పే చేస్తున్నప్పుడు మన పాకెట్లో ఉన్న కరెన్సీ అంతా అయిపోతుంది. మరి అలాంటి పాకెట్లో ఉన్న మనీ అంతా అయిపోయే పరిస్థితి ఏమంటామంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ అంటాం. విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకున్నప్పుడు వస్తువుల్ని, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నప్పుడు
వాటికి తిరిగి పే చేయాల్సిన అమౌంట్ మన దగ్గర కనుక లేకపోతే, సఫిషియెంట్గా లేకపోతే, సమృద్ధిగా లేకపోతే ఏమవుతుందంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ వస్తుంది. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్కి మనకి 1991లో దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు అప్పుడు మనకి ప్రధానమంత్రి ఎవరు అని అంటే ద ప్రైమ్ మినిస్టర్ వాజ్ పివి నరసింహరావు. పివి నరసింహరావు 1992 నుంచి కదా, 1991-92 ఈ గ్యాప్లో ఈ పర్టికులర్ క్రైసిస్ రావడం జరిగింది. ఆ టయానికి మనకి ప్రధానమంత్రి ఎవరు అని అంటే రాజీవ్ గాంధీ చనిపోవడం, రాజీవ్ గాంధీ తర్వాత మనకి పివి నరసింహరావు ప్రైమ్ మినిస్టర్గా వస్తారు. ఈయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఫినాన్స్ మినిస్టర్ ఎవరు అంటే ఫినాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ అనమాట. మన్మోహన్ సింగ్ ఫినాన్స్ మినిస్టర్గా వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే ఒక స్పెషల్ డెసిషన్ తీసుకొని ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ నుంచి ఎలా బయటపడాలి అనే ఉద్దేశాన్ని అనే కాన్సెప్ట్ మీద ఫోకస్ చేస్తారు. అప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్కి మనకున్న మార్గం ఏంటి అని అంటే మన దగ్గర ఉన్న ఏవైతే గోల్డ్ రిజర్వ్స్ ఉంటాయో వాటిని మనీలోకి మార్చాలి అనే కాన్సెప్ట్ని తీసుకొస్తారు, దాన్ని ముందుకు తీసుకొస్తారు. ఎనీవేస్ ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే ఈ పర్టికులర్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ వచ్చింది దిగుమతులకు మధ్య గ్యాప్ పెరగడం వల్ల, అంటే దానిలోనూ దిగుమతులు ఎక్కువగా ఉండి ఎగుమతులు తక్కువగా ఉండడం వల్ల వాటిని బేరీజ్ వేసుకోవడానికి ఏమవుతుందంటే చెల్లింపుల శేషం ఏమైంది అని అంటే చెల్లింపుల శేషం మనం ఎక్కువ మూవ్ చేయాల్సి వచ్చేసింది, ఎక్కువ డబ్బులు మనం పే చేయాల్సి వచ్చింది. సో అలాంటి పరిస్థితి ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో వస్తే దీని నుంచి ఎలాగో బయటపడ్డాం. అప్పట్లో వీళ్ళు తీసుకున్న డెసిషన్, ఫినాన్స్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్ తీసుకున్న డెసిషన్, ప్రైమ్ మినిస్టర్గా పివి నరసింహరావు గారు ఏదైతే హోల్డ్ చేశారో ఆ పర్టికులర్ పాయింట్ వల్ల ఏంటి అని అంటే దెన్ వి కమ్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ సిచ్యువేషన్. సో ఇక్కడ దీని గురించి ఇంకా ఎలాంటి అంశాలు మనం డిస్కస్ చేయాలి అని అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్కి రిలేటెడ్గా ఉన్న ఎలిమెంట్స్ గురించి చూద్దాం. ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ చూద్దాం. ఇది నేను చెల్లింపుల శేషం అంటాను. ఇక్కడ చెల్లింపుల శేషంలో మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి ఉంటాయంటే ఈ మూడు ఉంటాయి. కరెంట్ అకౌంట్ అంటాం, క్యాపిటల్ అకౌంట్ అంటాం, రిజర్వ్ అకౌంట్ అంటాం. దీన్ని కరెంటు ఖాతా అంటారు, కరెంటు ఖాతా అంటాం. దీన్ని మూలధన ఖాతా అంటాం, మూలధన ఖాతా. దీని వచ్చేటప్పటికి నిల్వల ఖాతా అంటాం లేదా రిజర్వ్ ఖాతా అంటాం, రిజర్వ్ ఖాతా. సో ఈ మూడింటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ అయిపోతున్నాం. అంటే వీటిలో ఏ అంశాలు క్రోడీకరించబడి ఉంటాయి అనే పాయింట్స్ గురించి మనం హైలైట్ చేసుకోబోతున్నాం. కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ యాజ్ వెల్ as రిజర్వ్ అకౌంట్. కరెంట్ అకౌంట్లో ఏవేవి ఉంటాయంటే కనిపించేవన్నీ విజిబుల్, కనిపించేవన్నీ నాన్ విజిబుల్, కనిపించనివి కూడా ఉంటాయి. కనిపించేవి అంటే ఎలాగంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, ట్రేడ్ బ్యాలెన్స్. ట్రేడ్ బ్యాలెన్స్ అంటే ఏంటి అంటే వాణిజ్యంలో వాణిజ్యంలో ఉండే శేషం ఏదైతే ఉంటుందో అది ఉంటుంది ఇక్కడ, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంట. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏంటి, ఎగుమతులకి దిగుమతులకి ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని అది విజిబుల్గా ఉండేదాన్ని ఇక్కడ కరెంట్ అకౌంట్ కిందకి చెప్పుకుంటాం. తర్వాత డొనేషన్స్, డివిడెండ్, ఇలాంటివి డివిడెండ్స్ ఉంటాయి కదా. డివిడెండ్ లాంటివి అంటే ఏంటి, ఇప్పుడు మనం షేర్లు కొన్నాం అనుకోండి, షేర్ల మీద ఏమొస్తుంది మనకి అంటే షేర్స్ మీద డివిడెండ్ వస్తుంది. ఆ డివిడెండ్ లాంటివి ఏంటి అంటే నాన్ విజిబుల్ కింద ట్రీట్ చేస్తారు కరెంట్ అకౌంట్లో, అది పాయింట్. తర్వాత క్యాపిటల్ అకౌంట్లోకి ఏమేమి వస్తాయంటే పెట్టుబడులు. క్యాపిటల్ అకౌంట్లో ముఖ్యంగా చెప్పుకునేది పెట్టుబడుల గురించి. పెట్టుబడులు, తర్వాత పోతే రుణాలు, లోన్స్ అంటాం కదా, రుణాలు. తర్వాత బ్యాంక్ అకౌంట్లు, బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ ఖాతాలు అంటాం కదా, ఇవి క్యాపిటల్ అకౌంట్లోకి వస్తాయి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో ఉండే ఎలిమెంట్స్ ఇవి, ఈ మూడు ఉంటాయి. ఈ మూడింటిని చెక్ చేసి ఓవరాల్గా ఎంత గ్యాప్ వచ్చింది అనేది చెక్ చేస్తారు, ఓవరాల్గా ఎంత డిఫరెన్స్ ఉంది అనేది చెక్ చేస్తారు. థర్డ్ వన్ ఏంటి, రిజర్వ్ అకౌంట్. ఈ రిజర్వ్ అకౌంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, రిజర్వ్ అకౌంటే ఇంపార్టెంట్. దీని గురించి మనం ఎడిషనల్ పాయింట్స్ కూడా చెప్పుకోవాల్సి వస్తుంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రిజర్వ్ అకౌంట్ గురించి చూద్దాం. ఈ రిజర్వ్ అకౌంట్లో గోల్డ్, ఎస్డిఆర్స్, ఎఫ్సిఏ అండ్ ఆర్టీపీ అని ఉంటాయి. ఆర్టీపీ అంటే ఐఎంఎఫ్. రిజర్వ్ ట్రెంచ్ పొజిషన్ అంటాం ఆర్టీపీని. ఎఫ్సిఏకి వచ్చేటప్పటికి ఫారెన్ కరెన్సీ అసెట్స్ అనమాట, ఫారెన్ కరెన్సీ అసెట్స్. ఎస్డిఆర్ వచ్చేటప్పటికి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటాం. ఈ మూడు ఆర్బీఐ దగ్గర ఉండే రిజర్వ్స్. అంటే ఈ రిజర్వ్స్ని బేస్ చేసుకొని ఎంత అమౌంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర హోల్డ్ అయింది అనేది తెలుసుకోవచ్చు. అంటే ఈ ఎస్డిఆర్ అంటాం కదా, ఎస్డిఆర్ అంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటాం, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, డ్రాయింగ్ రైట్స్ అంటాం, ఇదొకటి. తర్వాత ఆర్టీపీ అని చూస్తున్నాం, రిజర్వ్ ట్రెంచ్ పొజిషన్, ట్రెంచ్ పొజిషన్ అంటాం, రిజర్వ్ ట్రెంచ్ పొజిషన్ ఎట్ ఐఎంఎఫ్ చూసుకోవాలి. అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర ఆర్బీఐ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి, రిజర్వ్ ట్రెంచ్ పొజిషన్, వాటి కెపాసిటీ ఎంత, ఆ అమౌంట్ ఎంత ఉన్నాయని చెక్ చేసుకోవాలి. ఎస్డిఆర్, ఆర్టీపీతో పాటు ఎఫ్సిఏ కూడా చూసుకోవాలి.
అంటే ఫారెన్ కరెన్సీ అసెట్స్. ఫారెన్ కరెన్సీ అసెట్స్. ఫారెన్ కరెన్సీ అసెట్స్ అంటే ఏంటి అని అంటే ఫారెన్ కరెన్సీ ఉంటాయి కదా, డాలర్లు కానీ యూరోస్ కానీ, తర్వాత పోతే డిఫరెంట్ కరెన్సీస్ ఏవైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర రిజర్వ్గా ఉంటాయో అవి వాటి కెపాసిటీ ఎంతో చూసుకోవాలి, వాటి అమౌంట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. సో ఇవన్నీ రిజర్వ్ అకౌంట్లో వస్తాయి, రిజర్వ్ అకౌంట్లో చూస్తాం. తర్వాత ఇక్కడ కరెంట్ అకౌంట్కి వచ్చేటప్పటికి ఈ పర్టికులర్ పాయింట్ టర్న్ అవుతాయి, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ కరెంట్ అకౌంట్ కిందకు వస్తుంది. క్యాపిటల్ అకౌంట్లో వచ్చేటప్పటికి పెట్టుబడులు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లోన్స్ కానీ, తర్వాత వాటితో పాటు బ్యాంక్ అకౌంట్స్, బ్యాంక్ ఖాతాలు దీనిలో వస్తాయి. ఇది మనకి ఎంటైర్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనమాట. దీన్ని ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఎంతనో చెక్ చేస్తారు. కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, రిజర్వ్ అకౌంట్, ఈ మూడింటిని బేస్ చేసుకొని. తర్వాత మనకి ఈ ఎస్డిఆర్ఎస్ గురించి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ కింద చెప్తాం దాన్ని. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రతిసారి కరెన్సీని ఇంట్రడ్యూస్ చేయాలి అంటే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత కరెన్సీని కావాలి అంటే అంత కరెన్సీని ఇంట్రడ్యూస్ చేయడానికి ఛాన్స్ ఉండదు. దానికంటూ కొన్ని రిజర్వ్స్ ఉంటాయి, వాటిని మనం ఫాలో అవుతుంది ఏంటంటే మినిమం రిజర్వ్ రేషియో అంటాం. మినిమం రిజర్వ్ రేషియో అంటాం. ఆ మినిమం రిజర్వ్ రేషియో ఏదైతే ఉందో కనీస నిల్వల నిష్పత్తి అంటారు తెలుగులో, కనీస నిల్వల నిష్పత్తి అంటాం. ఆ కనీస నిల్వల నిష్పత్తి ఖచ్చితంగా కరెన్సీని మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేసిన ప్రతిసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేసినప్పుడు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏమిస్తుంది అంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. అందుకనే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ని ఏమంటామంటే సాఫ్ట్ విండో ఆఫ్ ఐఎంఎఫ్ అంటాం. సాఫ్ట్ విండో ఆఫ్ ఐఎంఎఫ్ అంటారు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో అడిగాడు ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ సాఫ్ట్ విండో ఆఫ్ ఐఎంఎఫ్ అంటాం. సాఫ్ట్ విండో ఆఫ్ ఐఎంఎఫ్ అని దేన్ని అంటామంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటాం. ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అయినా బ్యాంక్ దగ్గర ఉండే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉండే గోల్డ్ రిజర్వ్స్, అంటే బ్యాంక్స్ నుంచి గోల్డ్ రిజర్వ్స్ ఏవైతే టర్న్ అవుతాయి అవి, వాటితో పాటు ఎఫ్సిఐ ఫారెన్ కరెన్సీ అసెట్స్. ఫారెన్ కరెన్సీ అసెట్స్ అన్నప్పుడు అన్ని కరెన్సీస్ ఉంటాయి. ఏవేవైతే ఫారినర్స్ మన కంట్రీలోకి వచ్చినప్పుడు కానీ వాళ్ళు చేసే ట్రాన్సాక్షన్స్ ద్వారా ఏవైతే ఫారెన్ కరెన్సీ మన దగ్గరికి వస్తుందో అది చివరికి బ్యాంక్స్ దగ్గర నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తుంది. కాబట్టి ఫారెన్ కరెన్సీ అసెట్స్, వాటితో పాటు ఆర్టీపీ రిజర్వ్ ట్రంచ్ పొజిషన్ ఇవన్నీ వీటన్నిటిని ఇంక్లూడ్ చేసి దాన్ని మనం రిజర్వ్ అకౌంట్ కింద హోల్డ్ చేస్తారు. సో వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేస్తే అసలు ఓవరాల్గా ఎంత మనం ఇంపోర్ట్ చేసుకున్న దానికి ఎంత మనం ఎంత చెల్లించాలి అని చెప్పేదే చెల్లింపుల శేషం. దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి వీటన్నిటిని యూజ్ చేస్తారన్నమాట. కరెంట్ అకౌంట్ని, క్యాపిటల్ అకౌంట్ని, రిజర్వ్ అకౌంట్ని హోల్డ్ చేస్తారు. సో మనకి ఇప్పుడున్న పాయింట్ ఏంటి అంటే, మనకి ఇప్పుడు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియాకి ఈ రిజర్వ్ అకౌంట్ స్ట్రెంత్ పెరుగుతోంది. రిజర్వ్ అకౌంట్ స్ట్రెంత్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అంటే ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకున్నా కూడా ఇబ్బంది ఉండదు. అందుకనే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే గోల్డ్ ఇంపోర్ట్స్ని తగ్గించండి అని చెప్తూ ఉంటుంది. గవర్నమెంట్ గోల్డ్ ఇంపోర్ట్స్ని తగ్గించడానికే మనకి సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అని, సావరిన్ గోల్డ్ బాండ్ అని, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్స్ అని ఇలాంటి వాటిని ఇంట్రడ్యూస్ చేసి బాబు గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గించండి, గోల్డ్ ఇంపోర్ట్స్ని కనుక మీరు తగ్గించారు అని అంటే మనం ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని కంట్రోల్ చేయొచ్చు, మన కంట్రీ నుంచి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే డబ్బులు తగ్గుతాయి. దాని ద్వారా ఏమవుతుంది, మన మనీని ఇక్కడిక్కడే రొటేట్ చేయడం వల్ల మన డెవలప్మెంట్ కోసమే, అంటే మన దేశం అభివృద్ధి కోసమే ఆ డబ్బులు ఖర్చు పెట్టచ్చు, వేరే దేశాలకి మనం మనీని పంపించేసే అవసరం ఉండదు అని చెప్తూ ఉంటుంది గవర్నమెంట్. దట్స్ అ పాయింట్. సో నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక్కడ సమరీకి చూద్దాం. సమరీలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఉంది కదా, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన వాటిలో ఇది డిస్కస్ చేసాం. తర్వాత కరెంట్ అకౌంట్ చెప్పుకున్నాం, క్యాపిటల్ అకౌంట్ చెప్పుకున్నాం, రిజర్వ్ అకౌంట్ చెప్పుకున్నాం. కరెంట్ అకౌంట్లో ఏ అంశాలు ఉంటాయో చెప్పుకున్నాం. కరెంట్ అకౌంట్లో విజిబుల్ చూసాం, ఇన్విజిబుల్ చూసాం. సో రెండు ఇంపార్టెంటే. సో అక్కడ దాంతోపాటు క్యాపిటల్ అకౌంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకున్నాం. క్యాపిటల్ అకౌంట్లో ఏవేవి ఉంటాయి, వేటిని ఇన్వాల్వ్ చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ అని, లోన్ అని, బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పుకున్నాం. తర్వాత రిజర్వ్ అకౌంట్లో మళ్ళీ హైలైట్ చేస్తున్నాను, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఒకటి చెప్పుకున్నాం. తర్వాత పోతే గోల్డ్ గురించి మాట్లాడుకున్నాం, గోల్డ్ రిజర్వ్స్. every time while introducing new currency into the market, RBI should maintain some reserves అని చెప్తా. ఆ రిజర్వ్లో ఖచ్చితంగా గోల్డ్ రిజర్వ్స్ ఉంటాయి, అది ఇంపార్టెంట్ పాయింట్. ఎస్డిఆర్స్ అని చెప్పుకున్నాం. తర్వాత ట్రెంచ్ పొజిషన్, ఆర్టీపీ చెప్పుకుంటున్నాం. ఫారెన్ కరెన్సీ అసెట్స్ వీటిని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పుకున్నాం, వీటిని రిజర్వ్ అకౌంట్ అంటాం చెప్పుకున్నాం. దట్స్ అ పాయింట్. సో దెన్ నెక్స్ట్ పార్ట్లో మూవ్ అవుదాం. నెక్స్ట్ పార్ట్లో ఇంకొన్ని అడిషనల్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.